హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్షి డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో 9th క్లాస్ సోషల్ హిస్టరీకి సంబంధించి ఫస్ట్ లెసన్లో ఉండేటటువంటి ప్రాక్టీస్ బిట్స్ అయితే చూద్దాం. ఈ హిస్టరీలో ఫస్ట్ లెసన్ వచ్చేసి ఫ్రెంచ్ రెవల్యూషన్ అండి. ఫ్రెంచ్ విప్లవానికి సంబంధించి మనకు ప్రతి ఒక్క బిట్టు కవర్ అయ్యే విధంగా వీడియో అయితే చేయడం జరిగిందండి. మొత్తం దీంట్లో ఉండేటటువంటి ఇంపార్టెంట్ ఇయర్స్, ఆ ఇయర్స్లో జరిగినటువంటి అన్ని అంశాల గురించి కూడా క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంటుంది. వీడియో వచ్చేసి స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూడండి. మీరు టెక్స్ట్ బుక్లో లెసన్ ఏదైతే చదివారో ప్రతి ఒక్క బిట్ కవర్ అయ్యే విధంగా మీకు ఇక్కడ ప్రశ్నలు అయితే అడగడం జరిగిందండి. సో కాబట్టి ఎవరైతే ఫస్ట్ ప్రాక్టీస్ బిట్స్ చేయాలి అనుకున్న వాళ్ళు ఒకసారైనా లెసన్ అయితే చదవండి. లెసన్ ఒకసారి చదివి తర్వాత దానికి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ చేయండి. మీకు చాలా కాలం గుర్తుండే విధంగా కూడా ఉంటుందండి. జస్ట్ మీరు లెసన్ చదవకుండా ప్రాక్టీస్ బిట్లు చదివినా కూడా మీకు అంతగా గుర్తుండవు. సో ఫస్ట్ ఏదైనా సరే, ఏ సబ్జెక్టుకి సంబంధించి అయినా సరే ప్రాక్టీస్ బిట్స్ చేయాలి అనుకున్న వాళ్ళు ఫస్ట్ లెసన్ చదవండి, తర్వాతనే ప్రాక్టీస్ బిట్స్ చేయండి. సో దీంట్లో ఇయర్స్ కంప్లీట్గా కూడా ఎక్స్ప్లెనేషన్ ఉంటుందండి. ఒకసారి అయితే ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ చూసుకుంటే 1774 అండి. ఇక్కడ మనకు లూయిస్ 16 వచ్చేసి మనకు ఫ్రాన్స్ రాజు అయితే అవడం జరిగింది. ఎప్పుడు? 1774లో. సో ఇక్కడ లూయి నెక్స్ట్ 1789లో వచ్చేసి ఎస్టేట్ జనరల్ సమావేశము, థర్డ్ ఎస్టేట్ జాతీయ అసెంబ్లీని అయితే ఏర్పాటు చేసిందండి. ఇక్కడ నెక్స్ట్ మనకు వెరీ ఇంపార్టెంట్ వచ్చేసి మనకు బాస్టైల్ అండి. బాస్టైల్ ఎప్పుడు ముట్టడించడం జరిగిందంటే 1789 జూలై 14నైతే ముట్టడి చేయడం జరిగింది. సో ఇది మనకు గ్రామీణ ప్రాంతాలలో రైతుల తిరుగుబాట్లు కూడా 1789లోనే జరిగాయి. నెక్స్ట్ ఇంకోటి చూసుకుంటే 1791 అండి. దీంట్లో రాజు అధికారాలను పరిమితం చేయడానికి మరియు అన్ని మానవులకు ప్రాథమిక హక్కులను హామీ ఇవ్వడానికి ఒక రాజ్యాంగం రూపొందించబడింది. ఎప్పుడు అంటే 1791. నెక్స్ట్ 1792-93 వచ్చేసి ఫ్రాన్స్ గణతంత్ర రాజ్యంగా మారిందండి. ఏ సంవత్సరంలో? 1792-93 ప్రాంతంలో ఫ్రాన్స్ వచ్చేసి గణతంత్ర రాజ్యంగా మారింది. రాజు శిరచ్ఛేదనం అయితే చేయబడ్డాడు. నెక్స్ట్ 1793-94లో వచ్చేసి రోబోస్పియర్ ఆధ్వర్యంలో ఉగ్రవాద పాలన అయితే స్టార్ట్ అవ్వడం జరిగింది. 1794లో వచ్చేసి ఫ్రెంచ్ కాలనీలలో బానిసత్వాన్ని రద్దు చేయడం జరిగింది. ఫ్రెంచ్ కాలనీలలో బానిసత్వాన్ని రద్దు చేయబడిన సంవత్సరం వచ్చేసి మనకు ఎంతండి? 1794. నెక్స్ట్ 1799లో వచ్చేసి డైరెక్టరీని పడగొట్టి నెపోలియన్ అధికారాన్ని చేజిక్కించుకున్నాడు. సో నెక్స్ట్ మనకు 1804లో వచ్చేసి నెపోలియన్ ఫ్రాన్స్ చక్రవర్తి అవ్వడం జరిగిందండి. నెపోలియన్ ఫ్రాన్స్ చక్రవర్తిగా ఏ సంవత్సరంలో అయ్యారండి? 1804. నెక్స్ట్ 1815లో వాటర్లూ అనేటటువంటి యుద్ధంలో నెపోలియన్ అయితే ఓడిపోవడం జరిగింది. మనకు వాటర్లూ యుద్ధం ఎప్పుడు జరిగిందండి? 1815లో జరిగింది. సో ఇక్కడ మనకు నెపోలియన్ ఓడిపోయాడండి. వాటర్లూ యుద్ధంలోనే నెపోలియన్ ఓడిపోవడం జరిగింది. నెక్స్ట్ 1848 ఫ్రెంచ్ కాలనీలలో బానిసత్వం చివరకు రద్దు చేయబడిందండి. అంటే కంప్లీట్గా రద్దు చేసింది ఎప్పుడంటే 1848. నెక్స్ట్ 1946లో ఫ్రాన్స్లో మహిళలకు ఓటు హక్కును గెలుచుకున్నారు. ఫ్రాన్స్లో ఉండేటటువంటి మహిళలు ఓటు హక్కును ఏ సంవత్సరంలో గెలుచుకున్నారండి? 1946వ సంవత్సరంలో. వీటికి సంబంధించి మనము ప్రాక్టీస్ బిట్స్ అయితే చూద్దాము. ఫస్ట్ది ఫ్రెంచ్ విప్లవానికి ముందు ఫ్రాన్స్ ఆర్థిక సంక్షోభానికి ప్రధాన కారణం ఏమిటి అనేసి ఇచ్చారండి. ఫ్రెంచ్ విప్లవానికి ముందు ఫ్రాన్స్ ఆర్థికంగా సంక్షోభానికి అయితే గురి అయింది. సో ఎందుకు గురి అయింది అంటే అధిక సైనిక వ్యయం అండి. అధిక సైనిక వ్యయం మరియు అమెరికా స్వాతంత్ర యుద్ధం కారణంగా ఆర్థిక సంక్షోభం అనేది మనకు ఫ్రాన్స్లో జరిగిందండి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చను
పాత పాలనలో ఫ్రాన్స్లోని ఏ ఎస్టేట్ అన్ని పన్నులను చెల్లించింది అనేసి ఇచ్చారు. సో మనకు ఫ్రాన్స్లో చూసుకున్నట్లయితే 18వ శతాబ్దం చివరిలో మనకు మొత్తము 3 ఎస్టేట్స్గా అయితే డివైడ్ చేయడం జరిగిందండి. ఫస్ట్ ఎస్టేట్లో చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ ఫస్ట్ ఎస్టేట్లో వచ్చేసి మఠాధిపతులు ఉండేవారు. నెక్స్ట్ రెండవ ఎస్టేట్లో వచ్చేసి కూలిన వర్గం వాళ్ళు ఉండేవారు. మూడవ ఎస్టేట్ అంటే థర్డ్ ఎస్టేట్లో చూసుకున్నట్లయితే మనకు పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు కానీ వ్యాపారస్తులు కానీ న్యాయస్థాన అధికారాలు న్యాయవాదులు కానివ్వండి, రైతులు కానీ చేతి వృత్తి కళాకారులు కానివ్వండి, చిన్న రైతులు, భూమి లేనటువంటి కూలీన సేవకులు కానీ వీళ్ళందరూ కూడా మనకు థర్డ్ ఎస్టేట్కి సంబంధించిన వాళ్ళు అనమాట. సో మనకు ఈ వీళ్ళల్లో అంటే మొత్తం మనకు ఈ ఫ్రాన్స్లో మొత్తం 3 ఎస్టేట్గా అయితే డివైడ్ చేయడం జరిగిందండి. ఫస్ట్ ఎస్టేట్, సెకండ్ ఎస్టేట్, థర్డ్ ఎస్టేట్. సో ఫస్ట్ ఎస్టేట్లో ఎవరు ఉంటారండి? మఠాధిపతులు. ఇది కూడా ఇంపార్టెంట్ అండి, ఒక్కోసారి మనకు మ్యాచింగ్ కింద ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఫస్ట్ ఎస్టేట్ ఎవరు ఉంటారు, సెకండ్ ఎస్టేట్లో ఎవరు ఉంటారండి? కూలిన వర్గానికి సంబంధించిన వాళ్ళు ఉంటారు. థర్డ్ ఎస్టేట్లో వచ్చేసి మనకు వ్యాపారవేత్తలు కానివ్వండి, రైతులు, చేతి వృత్తి కళాకారులు కానివ్వండి, చిన్న రైతులు, అలాగే భూమి లేనటువంటి కూలీలు కానీ సేవకులు వీళ్ళందరూ కూడా మనకు థర్డ్ ఎస్టేట్కి సంబంధించిన వాళ్ళు. ఈ 3 ఎస్టేట్లలో ఎక్కువగా పన్నులు చెల్లించింది ఎవరంటే ఓన్లీ థర్డ్ ఎస్టేట్కి సంబంధించిన వాళ్ళే పన్నులైతే కడుతూ ఉండేవారండి. సో కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందండి? మనకు ఆన్సర్ 3. థర్డ్ ఎస్టేట్లో ఉండేటువంటి వారు మాత్రమే పన్నులు చెల్లిస్తూ ఉండేవారు. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూద్దాము. ప్రభుత్వానికి ప్రాతిపదికగా సామాజిక ఒప్పందం అనే ఆలోచన ఎవరు ప్రతిపాదించారు అనేసి ఇచ్చారండి. ప్రభుత్వానికి ప్రాతిపదికన సామాజిక ఒప్పందం అనే ఆలోచన ఎవరు ప్రతిపాదించారండి? రూసో అండి. ఆన్సర్ రూసో. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఫ్రెంచ్ విప్లవం వల్ల ఏ సమూహము ఎక్కువ ప్రయోజనం పొందింది అనేసి ఇచ్చారండి. సో ఈ ఫ్రెంచ్ విప్లవం వల్ల మనకు ఎవరండి ఎక్కువగా ప్రయోజనం పొందింది? మధ్యతరగతి వాళ్ళు, 3వ ఎస్టేట్ వాళ్ళండి. ఈ ఫ్రెంచ్ విప్లవం వల్ల ఏంటంటే కొన్ని పన్నులు అలాగే బానిసత్వము ఇవన్నీ కూడా రద్దు చేయడం వల్ల వాళ్ళకైతే ప్రయోజనం జరిగింది. కాబట్టి ఎక్కువగా ఈ ఫ్రెంచ్ విప్లవం వల్ల ప్రయోజనం పొందింది ఎవరండి? మధ్యతరగతి వాళ్ళు, 3వ ఎస్టేట్ వాళ్ళు. వీళ్ళే ఎక్కువగా పన్ను చెల్లిస్తూ ఉండేవారు కదా. సో కాబట్టి ఈ విప్లవం వల్ల ఈ పన్ను అనేది తగ్గిందండి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్ అండి. బాస్టైల్ ఏ తేదీన దాడి చేయబడింది? సో ఈ బాస్టైల్ వచ్చేసి మనకు ఏ తేదీన అండి? మీకు ఆల్రెడీ ఫస్ట్ చెప్పాను కదా, 1789 జూలై 14వ తేదీన ఈ బాస్టైల్ ఈ కోటను వచ్చేసి మొత్తం ముట్టడి చేయడం జరిగిందండి. ప్రజలందరూ కూడా ఈ బాస్టైల్ అనేటటువంటి కోట మీద ఎప్పుడు దాడి జరిగింది? 1789 జూలై 14. నెక్స్ట్ క్వశ్చన్. ఎస్టేట్ జనరల్ అంటే ఏమిటి అనేసి ఇచ్చారండి. ఎస్టేట్ జనరల్ అంటే మనకు కొన్ని నేమ్స్కి సంబంధించి కూడా మనము నేర్చుకోవాలండి కంపల్సరీ. ఎస్టేట్ జనరల్ అంటే మనకు ఏమేమి వస్తాయండి? ఇక్కడ మనకు ఆప్షన్స్లో న్యాయస్థానము, 3 ఎస్టేట్లకు ప్రాతినిధ్యం వహించే రాజకీయ సంస్థ, పన్ను వసూలు చేసే సంస్థ, సైనిక సమావేశం ఇలా ఇచ్చారు. మనకు ఎస్టేట్ జనరల్ అంటే ఏంటండి? ఆప్షన్ బి, 3 ఎస్టేట్లకు ప్రాతినిధ్యం వహించే రాజకీయ సంస్థను ఎస్టేట్ జనరల్ అంటారు. సో ఆప్షన్ బి వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. జూన్ 1789లో ఏర్పడిన జాతీయ అసెంబ్లీ నాయకులు ఎవరు అనేసి ఇచ్చారండి. జూన్ 1789లో మనకు జాతీయ అసెంబ్లీ అనేది ఏర్పాటైందండి. మీకు ఆల్రెడీ నేను ఇయర్స్లో కూడా చెప్పాను. సో జాతీయ అసెంబ్లీ ఎప్పుడు ఏర్పాటైంది? జూన్లో 1789లో ఏర్పాటు చేశారండి. సో దానికి నాయకులు ఎవరు అంటే మీరాబ్యూ అబ్బేసియాన్ అండి. మీరాబ్యూ మరియు అబ్బేసియాన్ వీళ్ళిద్దరూ కూడా నాయకత్వం వహించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చను. ఫ్రెంచ్ విప్లవ సమయంలో ఏ నినాదం ప్రసిద్ధి చెందింది? సో కింద ఆప్షన్స్ అయితే ఉన్నాయండి.
సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 అండి. ఫ్రెంచ్ విప్లవ సమయంలో మనకు స్వేచ్ఛ, సమానత్వము, సౌభ్రాతత్వము అనేటటువంటి నినాదాలు ప్రసిద్ధి చెందాయి. ఆప్షన్ 1 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చను, ఫ్రాన్స్లో 1791 రాజ్యాంగం ద్వారా ఏ రకమైన ప్రభుత్వం స్థాపించబడింది అనేసి ఇచ్చారండి. సో ఏ రకమైన ప్రభుత్వం అండి? రాజ్యాంగ రాచరికం అనేటటువంటిది మనకు ప్రభుత్వం ఏర్పాటైంది. ఫ్రాన్స్లో 1791 రాజ్యాంగం ద్వారా ఏ రకమైన ప్రభుత్వం అండి? రాచరికం అనేటిది ఉంది, కాకపోతే దానికి ఒక రాజ్యాంగాన్ని వాళ్ళు క్రియేట్ చేసుకొని దాని ద్వారా రాజులు పరిపాలిస్తూ ఉండేవాళ్ళు. సో ఏ రాజ్యాంగం అండి? రాజ్యాంగ రాచరికం అనేటటువంటి ప్రభుత్వం స్థాపించబడింది. ఆప్షన్ 3 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చను, టెర్రర్ పాలనలో జోకోబియన్ క్లబ్కు ఎవరు నాయకత్వం వహించారు? టెర్రర్ పాలనలో అండి జోకోబిన్ క్లబ్కు ఎవరండి నాయకత్వం వహించింది? రెబోస్పియర్ అండి. ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చను, రెబోస్పియర్ పాలనలో ఏ సంస్కరణలు ప్రవేశపెట్టబడ్డాయి? సో ఏ సంస్కరణలు అండి? ఈ రెబోస్పియర్ పాలనలో మనకు ధరలు మరియు వేతనాలు చట్టం ద్వారా నిర్ణయించబడ్డాయి. ఆప్షన్ సి వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చను, ఫ్రాన్స్ ఎప్పుడు గణతంత్ర రాజ్యంగా ప్రకటించారు అనేసి ఇచ్చారు. సో ఏ సంవత్సరంలోనండి? 1792 సెప్టెంబర్ 21 అండి. ఫ్రాన్స్ను గణతంత్ర రాజ్యంగా ఎప్పుడు ప్రకటించారు? 1792 సెప్టెంబర్ 21. నెక్స్ట్ క్వశ్చను, టైత్ ఏ రకమైన పన్ను అనేసి ఇచ్చారండి. టైత్ అనేది ఏ రకమైన పన్ను? సో టైత్ అనేది మనకు వచ్చేసి ఏ రకమైన పన్ను అండి? ఇదొక మతపరమైన పన్ను. చర్చి విధించినటువంటి పన్నును టైత్ అంటారండి. దీని ప్రకారం ఏం చేస్తారంటే వ్యవసాయ ఉత్పత్తిలో 10వ వంతును చర్చికి చెల్లించాల్సి ఉంటుంది. సో టైత్ అనేది ఏంటిది? ఇదొక మతపరమైన పన్ను, అంటే చర్చికి విధిస్తున్నారు కాబట్టి చర్చికి విధించేటటువంటి పన్నును మనకు టైత్ అని పిలుస్తారండి. దీంట్లో వ్యవసాయం ఉత్పత్తిలో 10% మనకు చర్చికి చెల్లించాల్సి ఉంటుంది. నెక్స్ట్, క్రింది వాటిలో ఫ్రాన్స్లోని ఎస్టేట్లు అందులోని ప్రజలకు సంబంధించి సరి అయినది ఏది అనేసి ఇచ్చారండి. సో ఫస్ట్ది మనకు ఫ్రాన్స్లో ఎన్ని ఎస్టేట్లు అండి? 3 ఎస్టేట్లుగా విభజించడం జరిగింది. సో మొదటి ఎస్టేట్లో ఎవరు ఉంటారండి? మతాధికారులు ఉంటారు. రెండవ ఎస్టేట్లలో కూలీన వర్గానికి సంబంధించినటువంటి వారు. మూడవ ఎస్టేట్లో వచ్చేసి రైతులు, వ్యాపారులు, న్యాయవాదులు, అలాగే సేవకులు, వీళ్ళందరూ కూడా మూడవ ఎస్టేట్లో ఉండేవాళ్ళు. సో కాబట్టి పైవన్నీ కూడా సరి అయినవేనండి. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చను, క్రింది వాటిలో సరి అయినవి ఏవి అనేసి ఇచ్చారండి. ఫస్ట్ చూసుకుంటే చర్చి రైతాంగం నుంచి టైత్ అనే పన్నును వసూలు చేసేది అనేసి ఇచ్చారు. ఎస్ కరెక్టే అండి. మూడవ ఎస్టేట్లో ప్రజలందరూ పన్నును చెల్లించాలి. కరెక్టే. ఫస్ట్ సెకండ్ ఎస్టేట్లో వాళ్ళు పన్నులు చెల్లించరండి. ఓన్లీ పన్నులు మొత్తం థర్డ్ ఎస్టేట్లో ఉండేవాళ్ళు మాత్రమే చెల్లించేవారు. నెక్స్ట్ సి చూసుకుంటే మూడవ ఎస్టేట్లో ప్రజలందరూ టెయిలే అనే ప్రత్యక్ష పన్నును చెల్లించాలి. ఎస్ ఇది కూడా కరెక్టే అండి. టెయిలే అనేటటువంటి ప్రత్యక్ష పన్నును కూడా కట్టేవాళ్ళు. సో దేనికంటే నిత్యావసర వస్తువులైనటువంటి ఉప్పు కానివ్వండి, పొగాకు వంటి వాటిపైన వీళ్ళు పన్నును విధించేవాళ్ళు. సో దానికి మనము ఏమంటామండి? దాన్ని టెయిలే అంటారండి. మూడవ ఎస్టేట్లో ఉండేవాళ్ళు టెయిలే అనే ప్రత్యక్ష పన్నును చెల్లించాలి. సో ఈ టెయిలే అనే దానికి మనకు నిత్యావసర సరుకులైనటువంటి ఉప్పు కానీ, పొగాకు కానీ వీటన్నిటికీ చెల్లించేవాళ్ళు. నెక్స్ట్ ఆప్షన్ డి వచ్చేసి ప్రభుత్వ నిర్వహణకు అయ్యే ఖర్చును మూడవ ఎస్టేట్ భరించాలి. ఎస్ ఇది కూడా కరెక్టేనండి. సో కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందండి? ఆప్షన్ ఈ అండి. పైవన్నీ కూడా కరెక్టే. ఇచ్చినటువంటి ఆప్షన్స్ అన్నీ కూడా మనకు కరెక్టే.
నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే రాచరికము దైవదత్తము అనే సిద్ధాంతమును గురించి వివరించిన వారు ఎవరు అనేసి ఇచ్చారండి. రాచరికం దైవదత్తం అనే సిద్ధాంతాన్ని వివరించింది ఎవరండి? జాన్ లాక్ అండి, జాన్ లాక్. నెక్స్ట్ క్వశ్చను 1789 జూన్ 20న టెన్నిస్ కోర్టు మైదానంలో ప్రతిజ్ఞ చేశారు. దీనికి నాయకత్వం వహించిన వారు ఎవరు అనేసి వచ్చారు. సో ఎవరండి? మీరాబ్యూ అబ్బేసియన్ అండి. వీళ్ళిద్దరూ కూడా ఈ మైదానంలో జరిగినటువంటి దాంట్లో నాయకత్వం అయితే వహించడం జరిగింది. సో ఆప్షన్ 3 వచ్చేసి కరెక్ట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ 1789 ఆగస్టు 4న ఫ్రాన్స్లో జరిగిన సంస్కరణలో సరి అయినవి గుర్తించండి అనేసి ఇచ్చారండి. సో సరైనవి ఏమంటే పైవన్నీ కూడా సరైనవేనండి. మనకు ఫ్రాన్స్లో వచ్చేసి కొన్ని సంస్కరణలు జరిగినాయి. సో వీటిల్లో మనకు ప్రత్యేకంగా 1789 ఆగస్టు 4న జరిగిన సంస్కరణలో వెట్టి చాకిరీ అలాగే ఫ్యూడల్ వ్యవస్థనైతే రద్దు చేయడం జరిగిందండి. మతాధికారులు వారి యొక్క అధికారాలను అయితే వదులుకున్నారు. అంటే ప్రత్యేక హోదా ఉంటుంది కదండి మతాధికారులకు, ఆ హోదాను వదులుకోవడం జరిగింది. నెక్స్ట్ దశమ భాగం అనే దాన్ని రద్దు చేశారండి. అంటే మనకు చర్చికి విధించేటటువంటి పన్నుల్లో 10% కడుతూ ఉంటారు కదా మనకు టైత్ అనేటటువంటి పన్నును. సో దాన్ని కూడా వీళ్ళు రద్దు చేయడం జరిగింది. అలాగే చర్చి ఆధీనంలోని భూములను కూడా జప్తు అయితే చేయడం జరిగింది. ఇవన్నీ కూడా చేశారండి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మొత్తం పైవన్నీ కూడా కరెక్టే. నెక్స్ట్ క్వశ్చను క్రింది వాణిలో సరి అయినది ఏది అనేసి ఇచ్చారండి. సో చాటో అంటే కూలీన వర్గానికి చెందిన కోట లేదా రాజప్రసాదం అనేసి ఇచ్చారు. కరెక్టేనండి. చాటో అంటే అర్థం ఏంటండి? కూలీన వర్గానికి చెందిన కోట లేదా రాజప్రసాదం. నెక్స్ట్ మానర్ ప్రభువుల భూములు అంతఃపురం ఉన్న ప్రాంతం. సో మానర్ అనేది ఏంటిదండి? ప్రభువుల భూములు అంతఃపురం ఉండేటటువంటి ప్రాంతాన్ని వచ్చేసి వీళ్ళు మానర్ అని పిలిచేవాళ్ళు. సో మనకు కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందండి? ఏ మరియు బి రెండు కూడా కరెక్టేనండి. ఈ రెండు ఆప్షన్స్ కూడా కరెక్టే. నెక్స్ట్ క్వశ్చను ఫ్రాన్స్లో బీతావహ పాలన జరిగిన సంవత్సరం ఏది అనేసి ఇచ్చారండి. సో ఫ్రాన్స్లో బీతావహ పాలన జరిగిన సంవత్సరం వచ్చేసి ఆప్షన్ 1 అండి, 1793-94. ఎందుకంటే ఇక్కడ రోబోస్పియర్ వచ్చేసి నిరంకుశ పాలనను సాగించడం జరిగిందండి 1793-94 సంవత్సరాలలో. కాబట్టి ఆ కాలాన్ని బీతావహ పాలన అనేసి చెప్పడం జరిగింది. ఆప్షన్ 1 కరెక్ట్ అండి. నెక్స్ట్ నెపోలియన్కు అత్యంత ఇష్టమైన అశ్వం ఏది అనేసి ఇచ్చారండి. మ్యారిన్గో అండి. మ్యారిన్గో అనేది నెపోలియన్కు అత్యంత ఇష్టమైన అశ్వం. ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చను ఆధునిక ప్రపంచ చరిత్రలో స్వేచ్ఛ, సమానత్వం మరియు సౌభ్రాతత్వం అనే భావనలు ఏ విప్లవం ద్వారా రాజకీయ పరిభాషలో భాగమయ్యాయి అనేసి ఇచ్చారండి. ఆధునిక ప్రపంచంలో అంటే ఇప్పుడు మనం ప్రజెంట్ ఈ స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతత్వం అనేటటువంటి భావనలు అయితే యూజ్ చేస్తూ ఉంటాం. సో ఈ భావనలన్నీ కూడా మనకు ఎక్కడ నుంచి వచ్చాయి, ఏ విప్లవం ద్వారా వచ్చాయి అంటే ఫ్రెంచ్ విప్లవం ద్వారానే మనకు రావడం జరిగిందండి. సో ఆప్షన్ సి వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ బాస్టిల్ కోట దేనికి ప్రతీక అనేసి ఇచ్చారండి. బాస్టియల్ కోట వచ్చేసి మనకు దేనికి ప్రతీక అండి? రాజు యొక్క నిరంకుశ అధికారానికి ఈ బాస్టిల్ కోట అనేది మనకు ప్రతీక అండి. అందుకే దానిని ముట్టడించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చను ఫ్రాన్స్లో గెలటిన్ దేనిని సూచిస్తుంది అనేసి ఇచ్చారండి. ఫ్రాన్స్లో గెలటిన్ అనే దాన్ని వాడుతూ ఉంటారు. సో గెలటిన్ అంటే అర్థం ఏంటంటే 2 స్తంభాలు ఒక బ్లేడు కలిగిన
తల నరికి వేసేటటువంటి పరికరాన్ని గెలటిన్ అని అంటారండి. సో ఆప్షన్ సి వచ్చేసి కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, డైరెక్టరీ అంటే ఏమిటి అనేసి ఇచ్చారండి. డైరెక్టరీ అంటే ఏంటంటే ఫ్రాన్స్ను పాలించినటువంటి 5 మంది వ్యక్తుల బృందాన్ని వీళ్ళు డైరెక్టరీ అని పిలుచుకునే వాళ్ళు అనమాట. సో ఆప్షన్ 1 వచ్చేసి కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చను, డైరెక్టరీ పతనం తర్వాత ఫ్రాన్స్ను ఎవరు తమ ఆధీనంలోనికి తీసుకున్నారు అనేసి ఇచ్చారండి. ఇక్కడ మనకు డైరెక్టరీ అనేది ఎప్పుడైతే పతనం జరిగిందో ఫ్రాన్స్ను వచ్చేసి నెపోలియన్ బోనాపార్టీ అనేది కైవసం చేసుకోవడం జరిగిందండి. నెపోలియన్ బోనాపార్టీ. సో ఆప్షన్ 2 వచ్చేసి రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చను, నెపోలియన్ ఏ చట్టపరమైన సంస్కరణకు బాగా గుర్తుండిపోతాడు అనేసి ఇచ్చారు. సో నెపోలియన్కి సంబంధించి మనకు నెపోలియన్ రాజ్యాంగాన్ని పరిపాలించేటప్పుడు నెపోలియన్ కోడ్ అనే దాన్ని అతను చేయడం జరిగిందండి. సో ఏ సంవత్సరంలో అంటే 1804 సివిల్ కోడ్ అనమాట. 1804 సివిల్ కోడ్ను నెపోలియన్ కోడ్ అంటారండి. సో ఇది నెపోలియన్ చేయడం జరిగింది కాబట్టి దీన్ని నెపోలియన్ కోడ్ అని కూడా పిలుస్తారు. సో ఈ నెపోలియన్ కోడ్ వల్ల చాలా చట్టపరమైనటువంటి సంస్కరణలు అయితే చేయడం జరిగింది. సో కాబట్టి ఇది మనకు నెపోలియన్ కోడ్గా గుర్తుండిపోయిందండి. సో ఆప్షన్ బి వచ్చేసి కరెక్ట్. నెక్స్ట్, నెపోలియన్ కోడ్ యొక్క ముఖ్య లక్షణం ఏమిటి అనేసి ఇచ్చారండి. నెపోలియన్ కోడ్ మనకు ఆల్రెడీ చెప్పాను కదా, 1804లో నెపోలియన్ చేయడం జరిగింది. సో ఈ కోడ్లో మనకు అంత ఇంపార్టెన్స్ ఏంటి, ఏం జరిగింది అంటే చట్టం ముందు అందరూ సమానమే అనేటటువంటి దాన్ని నెపోలియన్ అయితే చేయడం జరిగిందండి. సో కాబట్టి ఆప్షన్ 2 వచ్చేసి రైట్ ఆన్సర్. నెక్స్ట్, నెపోలియన్ చివరి ఓటమిని గుర్తించిన యుద్ధం ఏది అనేసి ఇచ్చారు. నెపోలియన్ వచ్చేసి చివరిగా వాటర్లూ యుద్ధంలో ఓడిపోవడం జరిగిందండి ఫ్రాన్స్ మీద. సో ఈ నెపోలియన్ వాటర్లూ యుద్ధం ఎప్పుడు జరిగిందంటే 1815వ సంవత్సరంలో జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. వాటర్లూ యుద్ధం ఎప్పుడు జరిగిందంటే 1815లో జరిగింది. దీంట్లో నెపోలియన్ అయితే ఓడిపోవడం జరిగింది. నెక్స్ట్, ఫ్రెంచ్ విప్లవం ప్రపంచాన్ని ఎలా ప్రభావితం చేసింది అనేసి ఇచ్చారండి. సో ఈ ఫ్రెంచ్ విప్లవం వల్ల ప్రపంచానికి తెలిసింది అలాగే ప్రభావితం చేసింది ఏంటంటే ఎక్కువగా ఇది స్వేచ్ఛ మరియు సమానత్వం, సౌభ్రాతత్వం యొక్క ఆలోచనలను మనకు ప్రపంచానికి ప్రవేశపెట్టింది ఎవరు అంటే ఈ ఫ్రెంచ్ విప్లవం వల్లనే అండి. సో కాబట్టి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి. ఇది స్వేచ్ఛ మరియు సమానత్వం యొక్క ఆలోచనలను ప్రవేశపెట్టింది. నెక్స్ట్ క్వశ్చన్, ఫ్రాన్స్లో మహిళలకు చివరకు ఓటు హక్కును ఎప్పుడు పొందారు అనేసి ఇచ్చారండి. సో ఎప్పుడు పొందారండి? 1946వ సంవత్సరంలో మహిళలకు చివరగా ఫ్రాన్స్లో ఓటు హక్కును ఏ సంవత్సరంలో ఇచ్చారు? 1946. నెక్స్ట్ క్వశ్చన్, 1794లో కన్వెన్షన్ ద్వారా ఫ్రెంచ్ కాలనీలలో ఏమి రద్దు చేయబడింది అనేసి ఇచ్చారు. సో ఇవన్నీ కూడా మీకు ఫస్ట్ నేను ఇయర్స్ చెప్పాను కదండి. సో ఆ ఇయర్స్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, కంపల్సరీ ఇయర్స్ కూడా గుర్తుపెట్టుకోండి. సో కన్వెన్షన్ ద్వారా ఫ్రెంచ్ కాలనీలలో మనకు ఏమి రద్దయిందండి? బానిసత్వం అనే దాన్ని రద్దు చేయడం జరిగింది. ఎప్పుడు? 1794లో అండి. 1794లో కన్వెన్షన్ ద్వారా ఫ్రెంచ్ కాలనీలలో బానిసత్వం రద్దు చేయబడింది. ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, ఫ్రాన్స్లో అధికార విభజనను ఏ చట్టం నిర్ధారించింది అనేసి ఇచ్చారండి. సో ఏదండి? 1791 రాజ్యాంగం వచ్చేసి అధికారాల విభజనను నిర్ధారించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో ఫ్రెంచ్ విప్లవం ఆలోచనల నుండి ఎవరు ఎక్కువగా ప్రేరణ పొందారు అనేసి ఇచ్చారండి. ఎక్కువగా ప్రేరణను ఎవరు పొందారంటే రాజా రామ్మోహన్ రాయ్ అండి. ఆప్షన్ 1. నెక్స్ట్, మార్సెయిల్స్ అనేది ప్రస్తుతం ఏ దేశ జాతీయ గీతం అనేసి ఇచ్చారండి. మార్సెయిల్స్ అనేది ఏ దేశం అండి? ఫ్రాన్స్ దేశం యొక్క జాతీయ గీతం. సో ఇవి వచ్చేసి మనకు ఫ్రెంచ్ రెవల్యూషన్కి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్. మీకు కనుక వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.
సో మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేసే దాన్ని బట్టే మీకు నెక్స్ట్ ఇలాంటి ప్రాక్టీస్ బిట్స్ లెసన్స్కి సంబంధించి మీకు చేయడం జరుగుతుంది. మీరు లైక్స్ ఎక్కువగా ఇస్తే నాకేంటి మీకు ఇలాంటి కంటెంట్ ఇష్టము, అలాగే ఇలాంటి ప్రాక్టీస్ బిట్స్ చేయాలి అనేసి నేను ఇంకా ఎక్కువగా చేయడానికి ఒక మోటివేషన్ లాగా కూడా ఉంటుంది. మీకు వీడియోస్ నచ్చితే కంపల్సరీ లైక్ అయితే చేయండి.